సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ గవాయి గారు తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు మొదటిసారిగా వచ్చిన సందర్భంలో కనీస మర్యాద కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడం ఇది ప్రజాస్వామ్య విలువలు పాతరేయడం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా సిపిఐ భావిస్తుంది. ఆయన వచ్చిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ అత్యంత అంటే రాష్ట్ర పోలీస్ అధికారి కూడా కలవకపోవడం అనేది ఇది నిజంగా న్యాయ వ్యవస్థ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని దర్శనమవుతుంది. అంతేకాకుండా మన రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంగాల్లో లెజిస్లేచర్ అంటే ప్రాతినిధ్యం, పార్లమెంటు, అసెంబ్లీ, ప్రజాపత్యం, అలాగే న్యాయస్థానం, ఇంకోవైపున ప్రభుత్వ యంత్రాంగం, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఈ గవర్నమెంట్ మిషనరీ. అయితే వీటికి సమన్వయం ఉండాలి. ఓల్కొని ఇచ్చి గౌరవించి పుచ్చుకునే దూరీలు ఉంటే గౌరవించుకోవాలి. కానీ ఆయనకు ఇచ్చిన సందర్భంగా కనీస పుటకలు పాటించకపోవడం ఆయన మానసికత గురి చేసింది. ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలు కూడా నాకు సూచనలు, సలహాలు, గైడెన్స్ ఇచ్చి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా న్యాయమూర్తులకు గౌరవించేటువంటి విధానం ఉంటే మంచిది. న్యాయమూర్తులు కూడా ప్రభుత్వాల అధికారులు వాళ్ళకి గౌరవించే సంప్రదాయం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ 3 విభాగాలు ఒకరికొకరికి గౌరవించుకునే ఉండాలని చెప్పి సిపిఐ